రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ. మీరు గేదె పాలను మీరు సేకరించుకోండి మీ మీ డైరీలకి, మీ ప్రైవేట్ డైరీలకి. ఆవు పాల డైరీలు ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క రైతు కూడా దేవుడికి సేవ చేస్తున్నామని ఆ ఆవులకి మంచి గ్రాసం పెట్టి మరి పెంచుతారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేదా వాళ్ళనే పెంచమని చెప్పండి. ఆ పాలను కొనండి, మీరు కొని టీటీడీ తరపునే తీసుకోండి. ఆ పాలను మీరే కాగబెట్టండి, మీ డైరీలో కాగబెట్టి వెన్న తీయండి. పాలల్లో నుంచి వెన్న తీయచ్చు, పచ్చి పాలల్లో నుంచి. తర్వాత కాగబెట్టాక వెన్న మేగడ వస్తుంది, దాంట్లోంచి వెన్న వస్తుంది. తర్వాత తోడేస్తే పెరుగు వస్తుంది, ఆ పెరుగు మీద మేగడ వస్తుంది, ఆ మేగడలోంచి వెన్న వస్తుంది. ఈ వెన్నంతా కరగబెట్టండి, నెయ్యి తీయండి, స్వామివారి కైంకర్యాలకు వాడండి, గుళ్ళో ఉన్నటువంటి పూజలకు వాడండి, గుళ్ళో ఉన్న భోజనాలకు వాడండి, అన్నిటికీ వాడండి, అన్ని గుళ్ళల్లో వాడండి. ఇయే 10 లక్షల ఆవులు కావాలంటే 10 లక్షలు కొనండి, అన్ని గుళ్ళకి కలిపితే. దీనివలన రైతులు బాగుపడతారు, ఆలయాలు బాగుపడతాయి, మంచి నెయ్యి దొరుకుతుంది, ఆరోగ్యకరంగానే ఉంటుంది. కనీసం ఆ పని చేస్తూ మీరు ఈ పని చేయండి, ప్రయోజనం. ఆ పని చేస్తూ ఈ ప్రచారం చేయండి, బాగుపడతారు, ఉపయోగం. అది వదిలేసి ఇది మాత్రమే చేస్తే మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కొన్నట్టు. అంతే కదా. అది వదిలేసి ఇచ్చేస్తే స్వార్థ రాజకీయానికి హిందుత్వాన్ని వాడుకుంటున్నట్టు, అది నెగిటివ్ గా వాడుకుంటాడు. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారా? వాస్తవంగా మొన్నటిదాకా జనసేన వాళ్ళు కూల్గా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు మనకు తెలియని దాంట్లో ఏలు పెట్టి దేవుడి విషయంలో తప్పు మాట్లాడకూడదు, మనకి తెలిసి మాట్లాడచ్చు, తెలియక మాట్లాడచ్చు, తెలిసి తెలియకుండా